Hi, welcome to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకే, సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, పన్నీర్ ఇంకా పూల్ మక్కని కాంబినేషన్ లో గ్రేవీ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో పన్నీర్ పూల్ మక్కని రెండు కూడా అంటే టేస్ట్ లెస్, ఐ మీన్ చప్పగా ఉంటాయి. సో కొంచెం ఏంటంటే బటర్ పన్నీర్ మసాలా ఉంటుంది కదండి, సో టోటల్ గా అలాగే కాకుండా కొంచెం అలా మసాలా టేస్ట్ వచ్చే గ్రేవీ టైప్ లో ఇచ్చి మనం చేద్దాం. సో ఈ రెండింటి కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ అప్పుడు బానే వస్తుంది, కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి పన్నీర్ మక్కని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మక్కని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పూల్ మక్కని 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి, సో ముందుగా పూల్ మక్కని వేయించేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకొని సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకు సరిపోతుంది. ఓకే, దానివల్ల ఏంటంటే మనకు గ్రేవీలో వేసుకున్న కొంచెం టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది ఆ ఫ్రై అవడం వల్ల. సో ఇక్కడ ముందుగానే నేను టమాటో పేస్ట్, టమాటో ముక్కలు ఉడికించి చేసుకున్నాను. సో మామూలుగా మక్కని గ్రేవీకి ఏంటంటే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేసి చేసుకుంటాం. అంటే ఆ పేస్ట్లోనే ఇప్పుడు దీంట్లో కూడా వేస్తారా? లేదండి, సో ఇక్కడ మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాం బయట నుంచి. ఆ ఫ్లేవర్ ఇస్తున్నానని చెప్పాను కదా, సో యాజ్ ఇట్ ఈస్ గా అదే గ్రేవీ కాకుండా కొంచెం ఆ ఫ్లేవర్ లో వచ్చే గ్రేవీ ఇస్తున్నాను. ఇది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. సో కావాలంటే అందులో వేసి గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు. ఉడికించేటప్పుడే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసి మక్కని గ్రేవీకి చేసుకుంటాం మనం. మసాలా దినుసులు కూడా ఉడకాలా కదా కొంచెం. సో గ్రైండ్ చేసేటప్పుడు ఆ మసాలా బాగా పట్టేస్తుంది అన్నమాట, సాఫ్ట్ అయిపోయి. ఓకే, ఓకే, సో దీంట్లోనే కొద్దిగా వెన్న వేసుకొని. సో మక్కని టేస్ట్ అంటే మనకి వెన్న ప్లస్ పూల్ మక్కని రెండు కూడా వచ్చేస్తాయి కదా. మసాలా దినుసులు షాజీరా, లవంగ, యాలకులు, చెక్క. సో ఇదేంటంటే మనం రెగ్యులర్ గా కొంచెం మసాలా కర్రీస్ అవి చేసుకుంటాం కదా, సో ఆ మెథడ్ లో చూస్తున్నాను. ఓకే, సో దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలా ఘాటు మరీ ఎక్కువగా ఉండకూడదు దీంట్లో. అంటే ఇప్పుడు ఈ పన్నీర్ మక్కని అంటే మనకి పన్నీరు పూల్ మక్కని కాంబినేషనా, పన్నీరు ఐ మీన్ ఈ బటర్ కాంబినేషనా? రెండు కూడా కలిపి. ఓకే ఓకే, సో యాక్చువల్ గా మనం పూల్ మక్కనితో తీసుకుంటున్నాం. సో గ్రేవీ కూడా కొంచెం నేను బటర్ మసాలా గ్రేవీ ఇస్తున్నాను కొంచెం. సో దగ్గరగా ఆ టేస్ట్ ఉండే గ్రేవీ. అంటే ఇంక వీటికి ఇలాగే సెట్ అవుతుందేమో కదా మామూలుగా మసాలా గ్రేవీ వీటికంటే కూడా. ఎందుకంటే కొద్దిగా టొమాటో పేస్ట్ లో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఈ రెండు చాలా సాఫ్ట్ అండ్ టేస్ట్లెస్ ఐటమ్స్ కాబట్టి సో ఇలా చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి కొంచెం మసాలా దినుసులు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ ఆ టొమాటో గ్రేవీ కూడా పట్టేసి బాగుంటుంది. ఓకే ఓకే, సో దీంట్లో టొమాటో పేస్ట్ అండి. సో మనకి మసాలా టేస్ట్ గ్రేవీ అంతట్లో తెలియాలి అంటే దీంట్లోనే మనము ఉడికించేటప్పుడు మసాలా దినుసులు యాడ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంకా పోపు లాగా వేసుకునే పని ఉండదు, అక్కర్లేదు. ఓకే, సో సింపుల్ పోపు వేసేసుకోవచ్చు. ఓకే ఓకే, సరిపడా ఉప్పు, అలాగే
కారం. ఓకే. సో అక్కడ బటర్ మసాలాలో ఏంటంటే మనం కారం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడతారు. కలర్ వస్తుంది కానీ స్పైసీకి కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. సో మనకి డిఫరెన్స్ కూడా చెప్తున్నాను నేను. దొరికితే అది వేసుకోవచ్చు, దొరికితే అదే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మంచి మామూలు colour కారం. వస్తుంది. ఓకే. కొద్దిగా పసుపు, సో గ్రేవీ కొంచెం థిక్ అవ్వాలా మనకి? కొంచెం థిక్ అవ్వాలి. ఓకే. సో యాక్చువల్గా పెద్ద టైం ఏం పట్టదు కదా దీనికి, ఏం టైం ఏం పట్టదు. చాలా అంటే ఈ గ్రేవీ ఒకటి కొద్దిగా బాగా వేగితే మనము పన్నీరు పూల్ మక్ని యాడ్ చేసేసుకోవడమే. ఓ, సో వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా చక్కగా ఎప్పుడైనా పన్నీరు పూల్ మక్ని ఉంటే కూడా మనము అంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో ఉన్న మనం రెండు కలిపేసి మరి క్వాంటిటీ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో అలా మనం ఆ టైంలో ఇలా ప్లాన్ చేస్తాం, ట్రై చేయొచ్చు. సో గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎస్ అండి. సో మనం వేసిన క్వాంటిటీ తగ్గింది కదా, కొంచెం తగ్గింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు, ఓకే, అలాగే మనం ముందుగా వేయించుకున్న పూల్ మక్ని, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, కసూరి మేతి, సో ఇలాంటివి మనం ఎంత క్వాంటిటీలో చేసుకున్నా కూడా చక్కగా ఫాస్ట్గా అయిపోతాయి. అండ్ చపాతీ లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది కదా. ఎస్. సో ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. ఫ్రెష్ క్రీమ్ అండి, ఓకే, కొత్తిమీర. పూల్ మక్ని అంతా కూడా బాగా ఉడుకుతుంది గ్రేవీలో. ఎస్. చక్కగా అవి కూడా బాగా పీల్చుకుని సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయిపోతుంది. సో కలర్ మళ్ళీ చూడండి కొంచెం చేంజ్ అయిపోతుంది. కొంచెం క్రీమ్ యాడ్ చేసాం కదా. ఎస్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. సో డిష్ అవుట్ చేసేసుకోండి. ఓకే. సో ఈ వేడికి సరిపోతుంది మనకు. సో మనము ఈ ముక్కలకు కన్సిస్టెన్సీ కూడా చూసుకొని ఎంత కావాలంటే దానికి తగ్గట్టు ఎంత పలుచగా కావాలో లేకపోతే కొంచెం గట్టి కావాలంటే అది చూసి దించేసుకోవచ్చు. అదే రైస్ లోకి రోటీలోకి కొంచెం మనం దేంట్లోకి తీసుకుంటున్నాం మేము చూసుకొని దాన్ని బట్టి ఆ గ్రేవీ థిక్నెస్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో పన్నీర్ మక్ని రెడీ అయింది. సో చూసారు కదండి, చక్కగా ఈజీగా టేస్టీగా పన్నీర్ మక్ని రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మక్ని తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా వెన్న వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్, వేయించిన పూల్ మక్ని, గరం మసాలా, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మక్ని రెడీ.